Welcome back to my channel. Morning. Previously on Giolo. Rotate and rotate. Peaks కుదిరింది. ఫర్ రూమ్ మనీ అమ్మ కాలు ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఏదో గడిగారా పొద్దున్న నుంచి నడిచినేసి ఇప్పుడే క్రాక్స్ లో కాళ్ళు పెడుతున్నాను. అరే అసలు నీకు అర్థం కావట్లా ఎలా ఉందో పరిస్థితి. ఏందో ఇక్కడ ఒక్కడే నడిచినట్టు ఎమోషన్ క్యాప్చర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకు ఏం అర్థం వద్దురా. మార్నింగ్ అటు ఇటుగా నాకేం కనపట్టలేదు. 16 కిలోమీటర్లు నడిచి 16 నడుచుకుంటావా 17 నడుచుకుంటావా? మసాజ్ ఎందుకు రింగ్ నీకు? 20 రూపాయలు అవ్వాల్సిందే కానీ చెప్పు మాట చెప్పులు వాల్యూ తెలుస్తుంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. కూర్చోనా అది కూర్చున్నారు. ఇదందరూ వాళ్ళే ఫ్రెండ్స్. వీరి ప్రదక్షిణ చేస్తున్నారు. నాకు పొద్దునైపోయింది. అరే ఇక్కడ రెండు లేవులేబ్బా. ఈ నాయే స్టాక్స్ ఇవి నావే అని మెత్తగా వేసుకోవడం మానేసి నా ఆడేసుకున్నాడు. మీరే చెప్పండి ఏమన్నా ఏముందా? ఓన్లీ డ్రైవర్ అని వదిలేడు అంతే. డ్రైవర్ అని చెప్పొద్దు, లేకపోతే ఆడిన పట్టించుకుంటాడా. మీరు దీని మీద వచ్చి అదే ఇప్పుడు నడవాలంటే నాకు అంచనా అంటే చెప్తుంది కనబడ్డాయా వాళ్ళేమో అయ్యా తిరిగి చూస్తాను. అంతా మాఫియారా? మాఫియాలు మళ్ళీ నడుస్తున్నారా? మనం నడవట్లా కాదు, కాళ్ళు అలా వెళ్తున్నాయి చెప్పుల మీద. ఏంటిది? ఒక్కసారి కూర్చుంటే ఇంక లేగరు. వేణుమా అవుద్దా ఇంక లేగడం అయిద్దా? అవ్వదు. తెలిసి అరే ఎన్ని పేరు ఇటు పెట్టి ఊరు పేరు, ఊరు నుంచి ఊరు పేరు నేను నామ్ సండ్రి వేద్దాం. శివయ్యకి ఇద్దాం. శివయ్య ఆల్వేస్ ఫస్ట్ అమ్మ. ఎప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కన్నప్ప రిలీజ్ ఉంది. శివయ్యకి ఇద్దాం. కన్నప్ప శివయ్య హార్డ్ డిస్క్ మిస్సింగ్ అంట. ఈ మనోజన దగ్గర వచ్చేద్దాం. ఇక్కడ కనిపించింది హార్డ్ డిస్క్. అరే అసలు నిప్పులు కొండం హారర్ ఏందనుకున్నా. ఇది అలా డౌన్ అయ్యి మళ్ళీ పైకి ఎక్కుతాను చూసావా? ఎక్కుతున్నప్పుడు అవి పైకి వెళ్తాయి. అమ్మో ఎందుకురా నన్ను ఇలా చూపిస్తాం. ఎండలో ఇక్కడ కాదు, ఎండలో చెప్పు తీరా అదిగో నొప్పులు గుర్తొస్తున్నాయి. అది గుర్తొస్తున్నాయి అన్న, ఇప్పుడు లేవా అన్నాడు. ఇంకో మ్యాజిక్ తెలుసా నీకు? నువ్వు లేవు జరిగినప్పుడు మమ్మీకి ఫోన్ చేస్తావు గుడి దగ్గర. ఏంటి బాగుంటే ఎన్ని ప్రదక్షిణాలు ఒక గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు తిరుగుతున్నావు? 9 ప్రదక్షిణాలు తిరగాలంట. 9 సార్లు. మేము బాగానే ఉన్నాం. మా పక్కన
ఏ చూడే వాళ్ళ అమ్మ 9 సార్లు తిరగమని చెప్తుంది అంట. మనం ఇప్పుడు మొత్తం మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇప్పుడు చెన్నై వచ్చాం, అదే తమిళనాడు వచ్చామంటే పరోటా తినాలి. పరోటా ఫేమస్ దగ్గర తిరుగునండి ఇప్పుడు పరోటా సాపిడుదా అవదా టైట్లా. మీకు ఊరిస్తాను 2 నిమిషాలు, తర్వాత ఆఫ్ చేస్తానే, వచ్చినా తినండి. ఇట్స్ డే 3 మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా స్నానం చేయాలి, వాటర్ తాగాలి, లేకపోతే రాదు. నేను చేసిన ఏ ఎదం పని ఏంటంటే మా ఫ్రెండ్స్ని అడిగినా కానీ అది క్లియర్గా చెప్పలా, అది ఆలేదం పని. ఫోన్ మేమైనా లోకల్లో సరిగ్గా కనుక్కున్నామంటే సరిగ్గా కనుక్కోవాలా. ఆడెవడో వచ్చాడు బండి వేసుకొని, ఆడ వెనకాల పోయాం, ఇంకా అంతా ఆ ఫ్లోలో జరిగిపోయింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫస్ట్ మీరు వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి 30 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వక్కర్లా, వెళ్ళక్కర్లా. 100-150 అడిగాడంటే అది స్కామ్, ఫిక్స్, అది స్కామ్. ఒక వాష్రూమ్కి బాత్రూమ్స్కి గుడి చుట్టూ ఒక చిన్న చిన్న జిరాక్స్ షాప్ టైప్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు 30 రూపీస్ 40 రూపీస్ బాత్రూమ్స్. ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్తారంటే దర్శనంకి వెళ్ళండి. ఈ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. దర్శనం స్టార్ట్ అవుతారా మార్నింగ్ 4-3:30 లైన్ నుంచి ఎర్లీ మార్నింగ్ దర్శనం స్టార్ట్ అయిపోయింది కాబట్టి 1 గంట అయిపోద్ది. ఇదంతా జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా. మా వాళ్ళు అందరూ ప్రొఫెషనల్స్ కదా, రేపు ప్యాంట్ అవుతావరా, ఎందుకురా పంచులు, ఇబ్బంది పడతాం ఏమోరా అన్న. ఇంత దూరం వచ్చి పంచి అయిపోతే ఎలా రా అన్నారు. సరే అని పంచి అలా కానిక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, ఈ దీపాలు కొబ్బరికాయలు ఇవన్నీ దేనికంటే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు గుడి ముందుకు వెళ్ళి ఆ ఒత్తులు అవన్నీ వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఎనిమిది లింగాలు, 8 లింగాలు. ఆ విగ్రహాలు లింగాలు ఏమిటి పాలిటిక్స్, సినిమా విషయాలు ఇవి మాట్లాడుతారు. మీరు సోషల్ మీడియా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సోషల్ మీడియా థింగ్స్ అన్ని కొంచెం తీసి డస్ట్బిన్ లేదు. ఫోన్ జేబులో పెట్టుకుని పాటలు, అదే దేవుడి పాటలు పెట్టుకుని నడుస్తూ ఊరికే అలా చాగంటి గారి, గరికపాటి గారి మోటివేషన్ స్పీచ్లు అలా. మేము నైటే ఎక్కించేసుకున్నాం నరాల్లోకి ఆ మాటలన్నీ వచ్చేదారిలో. సో ఆడికి వెళ్ళిన తర్వాత విన్నామంటే మోటివేషన్ రావాలి. సర్లే చపాతీ రే. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు బ్యాక్ టు ద స్టోరీ. ఈ తిరువనంతపురం ఏరియాకి వచ్చిన తర్వాత నేను జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మేము తిరుపతిలోనూ స్కామ్ అయ్యాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా స్కామ్ అయ్యాం. అవటానికి పుట్టామనుకోండి, అది వేరే విషయం. ఈ స్కామ్లు 10,000 చేసేదాకా ఇక్కడ డబ్బులు కట్టిన తర్వాత మీరు తెలుగు వాళ్ళ అంటారు పెట్టుకుంటాయి. కానీ తమిళ రావాలి, ఏం చేయాలి, తమిళ్ రావక్కల్లా, తమిళ్ వచ్చని మీరు అనుకోవాలి. ఫస్ట్ పొరట ఇక్కడ నేను ఇదిగా ఉందా హ్యాండ్ వాష్ చేసుకున్నావా? వెళ్ళొక్క ఇక్కడ అంతా ఎక్స్పెన్సివ్.
కప్పు ఎంత ఉండదు, ఇంత ఉండదు. మీరు తిండి మీద ఖర్చు పెట్టరు, స్టే మీద ఖర్చు పెట్టరు, వాటర్ బాటిల్ దగ్గర మడిగి ఎట్టించి డబ్బులు వెళ్తుంది, ఎట్టించి వస్తున్నాయి కూడా తెలియదు. అలా వెళ్ళిపోతా ఉంటాయి వాటర్ బాటిల్కి డబ్బులు. మన టీటీడీ లాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మెయింటెనెన్స్ విషయంలో పప్పుల కాలేదు. సో డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ టెంపుల్. నేను మెయింటెనెన్స్ విషయంలో రేట్ చేయాలంటే మటుకు 10కి 5 కాదు. తిరుపతి నాకు తెలిసి ఒక 8-9 దగ్గర ఉండిద్ది. ఏదైనా షాప్ దగ్గర ఆగి ఒక కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఫస్ట్ 20 అనుకుంటారు, అటు బిల్ ఇచ్చేటప్పుడు 60 ఎత్తాడు. సాంబార్ ఫేమస్, సాంబార్ బాగానే ఉంది, అన్ని ప్రాబ్లం లేదు. తర్వాత రోజు నీకు ఏమైనా మమ్మల్ని అడగండి. ఇది మెయిన్. ఈ కట్ పన్నీళ్ళు ఏందంటారు, ఏ వేసినా కాదు అట్లా బాడీ మొత్తం ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది. దోశ వద్దన్నాడు 14 కిలోమీటర్లు నడిచాం ఊరికేనా, అందుకని వాళ్ళ దోశ వద్దన్నాడు. ఈసారికి అడ్జస్ట్ అయిపో. శివయ్యా ఆగు లోబీకి వచ్చేసిందిరా ఇంక నవ్వులు. అరే పొద్దు నుంచి తినకుండా చెయ్యేసా మా 5 నుంచి తినకుండా ఒక కాఫీ లేకుండా నడుపుతామంటే 14 కిలోమీటర్లు. ఈ బాడీ మీరు చూసే ఉంటారు, నా బాడీ తెలిసిందే ఉంది. అలీబాయ్ అయితే లేవు ఉన్నాయి కొంచెం, అవి కూడా కరిగిపోతాయి. అట్ట లాస్ట్ లో స్ప్రింట్ సైడ్ అగ్ని పర్వతమే. ఎందుకు అంత హీట్ వచ్చింది అర్థం కాలేదురా. చెప్పానా అరే హీట్ అయితే నడవలేదురా, హీట్ అయితే నడవలేదని. 580. థ్యాంక్స్ అన్న. సూపర్ ఫుడ్ బాగుంది. ఇస్తాను. పేరేంటి? గాంధీ కర్పటి కాఫీ షాప్ నుంచి. నువ్వే చెప్పన్నా, అర్థం కాదు. పేరు సతీష్ కుమార్. మీది కాదన్న, పేరు కర్పటి కాఫీ, గాంధీ కర్పటి కాఫీ. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఈ హోటల్ ప్రిఫర్ చేసుకోండి. మొహమాటమే లేదు, తినాలచ్చు. తినకుండా అలా ఎద ప్రయత్నాలు చేయకండి. దేవుడు ఏం చెప్పలే తినకుండా రావచ్చు. దేవుడు ఏమి రాసి మార్నింగ్ కంప్లీట్, దర్శనం కంప్లీట్. మీటర్ నిండిపోయింది. మీటర్ 3 సార్లు ఇప్పుడు అయిపోద్దిలే. ఎన్ని కిలో? 15 అయింది బ్రో. ఇదేంది మరి 20.40. చెప్పి ఇక్కడికి వచ్చాడు, మొత్తం అయింది నాకు. ఏంది కాళ్ళు మెరుస్తున్నాయి, ఏంది కాళ్ళు మెరుస్తున్నాయి, ఏంది జిమ్కి వెళ్దాం అనుకో. It's a boy thing. ఫండింగ్లు చేయండి రా, ఎందుకురా మాకు ఇవన్నీ. అరే వాళ్ళు కవర్ పెడతారేమో ఖాళీగా. పొద్దున ఈ చూసి మేము బాగా టెంప్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు చూసి రిలాక్స్ అవుతున్నాం అనమాట. చెప్పయ్యా. కవర్ తీయడం రావట్లే, నువ్వే అంట మళ్ళీ నీకు స్పా అంట. కొంచెం ముందుకేసుకోరా చైరు. లేపేస్తున్నాడు అయ్యాడు, మిషన్ లేపేస్తున్నాడు. అడి చేసి లేదు వద్దులే మరి అరమాకాల. నేను ఒకలాగా ఉంటాను, ఇది ఇంకోలా ఉంటాను.
ఎలా ఉంది? ఏం పట్ల బాపట్ల బాదం పాలు ఎదుగుతున్నాం అండి ఇక్కడ. ఇక్కడ పంచాయతీ నైట్ 9-10 అవుతుందంటే మూసుకొని రూముల్లో ఉండండి. సిచ్యువేషన్ ఏంటంటే టాస్కుల మీద టాస్కులు. టీఎన్ వెహికల్స్ మాత్రమే లోపలికి అలా ఉంటాయి ఆఫ్టర్ 10 ప్రశాంతంగా. ఆఫ్టర్ నేను మూసుకొని రూమ్లో ఉన్నాను. ఎటువంటి సాహసాలు వద్దు. ఆటోలు అంటే ఆటోలు బుక్ చేసుకుని పోండి అంతే తప్ప ఎటువంటి తిక్క పనులు చేయకండి అమ్మా. కొంచెం కాపరేట్ కొంచెం హెల్ప్ చేస్తే తిప్పేస్తాం. ఆటోలు వెళ్తాయి సరిపోతాయి, మనకాడ సరిపోద్ది. ఆటోలు కార్లు డిఫరెన్స్ ఏందో నాకు అర్థం కావాలి. లక్కీ అక్కడ చెప్పా చూడు, కార్లు ఆ పార్కింగ్ ఉండదని. వాడు పార్కింగ్ లేదంటే అక్కడ ఎవడో అక్కడ పార్కింగ్ లేదనుకున్నాం. వాడు 9 తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పుంటే నేను చెప్పేవాడిని 9 తర్వాత ఉండదు పార్కింగ్. అక్కడ పార్కింగ్ ఉండదంటే పార్కింగ్ పోతుందేమో అనుకున్నా. ఎక్కడో చోట పెట్టాను అనుకున్నంత సెన్స్ లేదు రానికు మామ. నా 7th సెన్స్ చెప్తుంది మామ. కామన్ సెన్స్ లేదు రానికు. 7th సెన్స్ ఏంది? 7th సెన్స్ అదేగా మా బాధ. తీసాడు కదా అది అక్కడ ఉంటుంది. ఏపీ బాయ్ మరి టాక్సీ కదా. ఏంది కాషన్ కట్టుకొని వస్తున్నాడా? ఓడే అటు ఇటు తిప్పుతున్నాడు, కారు కట్టుకున్నాడు. కూడా వస్తాడు. ఉదయం వెళ్ళాలంటున్నాడు. ఊరి నుంచి మీరు వస్తారా అండి? వెయిట్ பண்ணுங்க மேடம். மேடம் பன்னெண்டு சொல்லிட்டு மேடம் வெயிட் பண்ண நாளைக்கு ஆகுது. சொல்ல படுங்க వల్గర్ గా మాట్లాడుకో. మా ఇంటి లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. వండి ఆటో వదిలిగా బండి ఆటో వెనక ఆటో స్టాండ్ వెనక బోర్డు దగ్గర 10కి 2 போடு. வண்டி வந்து லைனா வந்து வண்டிக்கா சொல்லிட்டா லగేజ్ రూమ్ 10కి 2 வண்டி ஆடியா ఎలా వెళ్ళండి బాబు? గేట్ బార్ గేట్ కదా తోడ సమ్మ కాడగే. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? వెళ్ళిపోద్దురా వెహికల్ వెళ్ళిపోయింది. బ్రో నేను తిరుగుతా తిరుగు. రోడ్డు వర్క్, ఈ రోడ్డు వర్క్ అంట అన్నా. గుడి దగ్గరికి ఎలా ఇప్పుడు? అమ్మ మెయిన్ గోపురం అడగండి ఒకసారి మాట్లాడుతున్నాను. అమ్మ రోడ్ వర్క్ అంటే అందరినీ వెయిట్ చేస్తున్నాడు. బస్ స్టాండ్ దగ్గర పార్కింగ్ ఆడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం పద. అరే అయ్యే పనులు మాట్లాడరా ఇప్పుడు. మరి ఇంకేం చేస్తారు ఇలా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మిషన్ కంప్లీట్. పిల్లలు రండి. ఫోన్ చేయరా రే. ఫోన్ చేయరా. నువ్వు దేవుడు అన్న. పార్కింగ్ ఆపావు, బండి పెట్టి మరి బ్యారికేట్లు పెట్టి మరి ఆపాడు అన్న. మరి ఇక్కడ బ్యానర్లు దీనికే వాడతారేమోరా. మొన్నటి దాకా వాటర్ పార్క్కి వెళ్దాం, గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అని అన్నారు. ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ హోమ్. రేపు సాయంత్రం ఏమవుతుంది తెలుసా? ఐఎమ్ మిస్సింగ్ హోమ్. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ ఫుడ్ ఇన్ హోమ్. మిస్సింగ్ హోమ్ ఫుడ్, మిస్సింగ్ పేరెంట్స్ అని వస్తాయి ఇంకా రేపటి నుంచి. అరే సడన్గా మీ ఇంట్లో గుర్తొచ్చారు కదా నీకు.
అమ్మ కొంపలో ఉంటే అమ్మ ఉన్న చోటకు వచ్చాయి ఆ ఫుడ్లు ఏందయ్యా మన ఊరు కాకపోతే అమ్మ ఆటో వాడి దగ్గర నుంచి తీసుకో. ఎవడు ఏపీ అని కనపడితే చాలు అమ్మ వీడికి ఏది ఇచ్చేసి అనుకుంటున్నాడు వాడు. అయితే ఇంకా నార్త్ వాళ్ళు ఏం చేస్తారా, అసలు అరుణాచలంకి వెళ్ళండి ఎంత బాగుంటుంది అని చెప్పి 5 రీల్స్ వదులుతా 10 మందిని రివెంజ్. అరే ఇలా అందరూ రివెంజ్, నిజంగా ఇదంతా రివెంజ్ రా. రివెంజ్ చూపించారు మనకి. మీరు ఆన్లైన్లో చూస్తుంది ఏది నిజం కాదు, నేను చెప్పేది కూడా 90% నిజం ఉండదు. ఎందుకంటే ఇది మాకు జరిగింది, మీకు జరిగిద్దా మాకేం తెలుసు. సో కామెంట్లో పెట్టండి. మీకు ఇలాగే జరిగితే కమెంట్ సెక్షన్ ఖాళీగానే ఉంటుంది. ఎవడో ఒకటి ఏదో థింగ్స్ ఇన్ ఉదయ్ పర్స్. లెట్స్ చెక్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఇన్ దిస్. ஒரு காட்டு ஒரு మన తమిళ్ ఎన్ఎస్ఎస్ది అరే లెటర్ బయటికి వెళ్ళిపోయి మాట్లాడకుండా ఎలా ఉంటా. తర్వాత నాస్టాలజిక్ మెమరీ. ఇది ఎవరు వాళ్ళ తమ్ముడు అనుకుంటా. ఆళ్ళ లేడు, ఆడే లేడు. 2 ఏళ్ళ క్రితం ఆడు కాదు, ఇప్పుడు చూస్తున్న ఉదయ్. ఇది కోట్ ఇంకా రాలేదు బాబుడికి. ఫస్ట్ ఇంకా ఆల్టరేషన్ లో నడుస్తూనే ఉందరా. ఉన్న సంతోషంగా ఉండాలి, నువ్వు అందరూ ఆశీస్సులు తీసుకోవాలి. బర్త్డే శుభాకాంక్షలు ఫ్రెండ్, నీ ఫ్రెండ్స్ పార్టీవి.